కాలసర్ప దోషాలను హరించే మహాశక్తి ప్రదాత ఆ స్వామిని దర్శిస్తే అన్నీ శుభాలే. కాలసర్ప దోషాలను హరించే మహాశక్తి ప్రదాతగా, వివాహ సంతాన ప్రాప్తిని కల్పించే సర్వశక్తి ప్రదాతగా స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధి చెందారు. తూర్పు గోదావరి జిల్లా బికవోలు క్షేత్రంలో కొలువైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించి పూజిస్తే చాలు అన్ని శుభాలే చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. డిసెంబర్ 4 నుండి 12 వరకు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. షష్ఠి గడియల్లో స్వామిని దర్శించడం మరింత శుభప్రదమని అర్చకులు రాంబాబు శర్మ వివరించారు. తూర్పు చాళుక్యులు విజయాదిత్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర వివరిస్తోంది. ఇక్కడ తమిళనాడు క్షేత్రంలో పల్లి క్షేత్రంలో మాత్రమే బాలసుబ్రహ్మణ్య స్వామి కొలుస్తారు స్వామిని. ఇక్కడ స్వామి ఇలా దక్షిణముఖం ఉండడం వలన కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు ఎదుగుతారు స్వామి. ఈ గ్రహదోషాల నివారణకి, కాలసర్ప దోషాలకి, వివాహానికి, సంతానానికి, విధిగాలకి ఇక్కడ మంగళవారం అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. శ్రీకాళహస్తి ఎంత భక్తి ఉంటుంది, ఇక్కడ అంతే భక్తుంది కాలసర్ప దోషాలకి. ఇక్కడ ప్రతి మంగళవారం షష్ఠి దేవి కృతజ్ఞ నక్షత్రంలో స్వామివారి మూలవాడికి అభిషేకం జరుగుతుంటాయి. దోషాల నివారణకి, కాలసర్ప దోషాలకి, వివాహానికి, ఇక్కడ సంతానానికి అభిషేకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఈ నెల 6వ తారీఖు నుంచి స్వామివారి షష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఇక్కడ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతాయి. రేపు 4వ తారీఖు స్వామివారి వీరభద్ర సంబరంతో స్వామివారి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయండి. అలాగే 6వ తారీఖు స్వామివారికి మూలవారి మీద పంచామృతాల అభిషేకం జరుగుతుంది. 6వ తారీఖున 7వ తారీఖు షష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 8వ తారీఖు స్వామివారి రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, లక్షపత్ర పూజా కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య హోమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ ఈ 6 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ తర్వాత రోజు స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుందండి. షష్ఠి రోజు స్వామివారికి ఇక్కడ సంతానం లేని స్త్రీలు వచ్చి ఇక్కడ నాగుల చీర ధరిస్తారండి. నాగుల చీర తీసుకుని వస్తే ఆ చీరని స్వామివారి పక్కన ఉన్న పుట్ట మీద ఆ నాగుల చీర పెట్టిస్తాం. ఆ కట్టుకున్న చీరను ఆ చీర కట్టుకుని వెనకాల స్త్రీలు నిద్రించడం జరుగుతుంది. వారు వచ్చి స్వప్నాన్ని బట్టి సంతానం కలుగుతుందని ప్రతిదండి. కూడా ప్రతి షష్ఠి తేదీ రోజున ఈ కుమార షష్ఠి రోజున మాత్రమే ఇలా సంతానం